హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. న్యూ ఇయర్ వస్తుంది కదండి. ఈ న్యూ ఇయర్కి అందరూ కేక్ కట్ చేయాలనుకుంటున్నారా? అయితే బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లోనే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో అరకప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. మనము వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఇలాంటివి కేక్కి యూజ్ చేయకూడదండి. ఆయిల్ స్మెల్ వస్తుంది కేకు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. ఈ ఆయిల్ పెరుగు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. పంచదారని మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని ఒక కప్పు వేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్ అంతా కూడా పెరుగులో బాగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా షుగర్ పౌడర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు 1.5 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. 1.5 టీ స్పూను బేకింగ్ పౌడరు, అర టీ స్పూను బేకింగ్ సోడా ఇలా రెండు వేసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకుని దాంట్లో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. ఈ మైదాని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఉండలు లేకుండా బాగా వస్తుంది కేకు. ఇలా మైదా అంతా కూడా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. ఈ కోకో పౌడరు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతుంది. ఈ కోకో పౌడర్ను కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకుని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా అంతా పూర్తిగా కూడా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పాలు వేసుకోవాలి. అరకప్పు వరకు పాలు కొంచెం కొంచెంగా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఈ బ్యాటర్ ఎప్పుడు కూడా లూజ్గా ఉంటేనే మనకి కేకు స్మూత్గా వస్తుంది. గట్టిగా ఉంటే గట్టి వచ్చేస్తుంది కేకు. అందుకు పాలు వేసుకుని లూజ్గా చేసుకోవాలి. నేను అరకప్పు పాలు వరకు కూడా వేసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుని కలుపుకోవాలి. అలాగే ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూను దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటే మన కేకు మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన పాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం తిక్కుగా అనిపిస్తుంది. అందుకు మొత్తం అరకప్పు పాలు కూడా వేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా కొంచెం లూజ్గా ఉండాలి బ్యాటరు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టూటీఫ్రూటీ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. మన కేక్ ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనము కొంచెం బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందనుకోండి, పైనంతా కూడా పగిలిపోతుంది. అలాగే సోడాలు ఎక్కువైనాయి అంటే పొడి పొడిలాడుతూ డ్రై అయిపోతుంది కేకు. అందుకని మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మనకి కేక్ టిన్నే కావాలని లేదండి, మనకి స్టీల్ బాక్సులు ఉంటాయి కదా, కొంచెం ఎత్తుగా ఉన్న స్టీల్ బాక్సుల్లో ఆయిల్ అప్లై చేసి పైన కొంచెం మైదా పిండి చల్లితే సరిపోతుంది. బటర్ పేపర్ కూడా అవసరం లేదు. నేను ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ కూడా చుట్టూరు వేసి మనకి ఎంత పేపర్ కావాలో అంత పేపర్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ వేసుకుని రెడీగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసేసేయాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి టూత్పిక్తో కానీ ఇలా కలుపుకుంటే మనకి మధ్యలో బబుల్స్ ఇది ఉంటే అవన్నీ కూడా పోతాయి. చూస్తున్నారు కదా పైకి బబుల్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయో. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత కుక్కరు బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం కేక్ టిన్ పెట్టుకోవాలి. ఇలా కేక్ టిన్ పెట్టుకున్న తర్వాత
గ్యాస్కెట్ విజిల్ తీసేసి అప్పుడు మూత పెట్టుకుని ఒక 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నేను ఒక 30 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దామని చూశాను. ఫోర్క్కి పిండి కింద అంటుకుందండి. అందుకని ఇంకొక 15 నిమిషాల పాటు మళ్ళీ బేక్ చేసుకుంటున్నాను. 30 నిమిషాల కన్నా తక్కువ టైంలో మాత్రం అస్సలు మూత తీయొద్దండి. మూత తీస్తే మనకి అది ఫ్లఫీగా పొంగుతుంది కదా, అది కిందకి అణిగిపోతుంది. ఇలా 45 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఫోర్కు గుచ్చి చూస్తున్నాను, అస్సలు ఏమీ అంటుకోలేదు, బాగా కుక్ అయింది కేకు. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చుకుందాము. మనము కేక్ ఎప్పుడు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ మౌల్డ్లోంచి బయటికి తీయాలండి, లేకపోతే దానికి అంటుకుపోయి చిన్న చిన్న ముక్కలు దానికే ఉండిపోతాయి, నీట్గా రాదు కేకు. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే బాగా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, అంతా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు బటర్ పేపర్ అంతా కూడా తీసేస్తున్నాను. ఈ కేక్ మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. చాలా నీట్గా, చాలా ఫ్లఫీగా, చాలా బాగా వచ్చింది కేకు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, బటర్ పేపర్ అంతా కూడా తీసేసాను. ఎంత బాగా పొంగిందో, ఎంత ఫ్లఫీగా వచ్చింది కేకు. ఇప్పుడు దీన్ని పేస్ట్రీలా రెడీ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూను షుగర్ పౌడర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ని మిడిల్కి కట్ చేసుకోవాలి. మన కేకు హైట్ని బట్టి, టిన్ హైట్ని బట్టి మనము 3 లేయర్స్ లేదంటే 2 లేయర్స్ కట్ చేసుకోవాలి. నేను దీన్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఇలా మిడిల్ కట్ చేసుకున్న తర్వాత పై పార్ట్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని కింద పార్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ వేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ వేయడం వల్ల మన కేకు జ్యూసీగా వస్తుంది. ఇలా షుగర్ సిరప్ అంతా వేసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. నేను నిన్న వీడియోలో మీకు పోస్ట్ చేశాను కదండి చాక్లెట్ సిరప్, ఆ సిరప్ వేసుకోవాలి. మీలో ఎవరైనా చాక్లెట్ సిరప్ వీడియో చూడకపోతే కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా చాక్లెట్ సిరప్ కూడా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చాక్లెట్ సిరప్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైన మనం కట్ చేసి పెట్టుకున్న పై లేయర్ వేసేసి ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ని పైన అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చిందండి కేకు. పిల్లలైతే చాలా ఇష్టపడ్డారు. ఇలా సిరప్ అంతా కూడా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్లు స్పూన్ తోటి ఇలా అప్లై చేసుకుంటే మనకి అంతా కూడా కవర్ అవుతుంది. ఇలా సిరప్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత పైన షుగర్ బాల్స్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ బాల్స్ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా కేకు కొంచెం అందంగా కనిపించడానికి అంతేనండి. ఇలా షుగర్ బాల్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత పైన ఈ మిగిలిన భాగం అంతా కూడా నేను టూటీ ఫ్రూటీతో కవర్ చేశాను. అలాగే చుట్టూరు కూడా ఈ షుగర్ బాల్స్ని స్ప్రెడ్ చేసుకున్నాను. కేక్ మాత్రం చాలా టేస్టీగా, బేకరీలో దానికన్నా కూడా చాలా చాలా బాగుంది. మనకి ఇదే కేక్ని బేకరీలో అయితే కనీసం ఎంత లేదన్నా 600 నుంచి 700 వరకు ఉంటుంది. మనకి ఈ కేకు 100 నుంచి 150 రూపీస్లోనే తయారైపోతుంది. చూస్తున్నారు కదండి కేకు ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరుతోంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా అందరూ ప్రిపేర్ చేసుకుని ఈ న్యూ ఇయర్కి అందరూ హ్యాపీగా కట్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూస్తున్నారు కదా, న్యూ ఇయర్ కేకు నేను కట్ చేసేస్తున్నానండి. చాలా క్రీమీగా, చాలా జ్యూసీగా, చాలా చాలా బాగా వచ్చింది కేకు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.